ఎస్టేట్ వ్యాపారం అన్నది ఒకప్పుడు చాలా బాగుండేది. అయితే కోవిడ్ తరువాత రియల్ ఎస్టేట్ వ్యాపార పరిస్థితి అగమ్య గోచరంలో పడింది. ఇప్పుడు నర్సన్నపేటలో కబ్జాలు అసలు నిజంగా జరుగుతున్నాయా? ఇందులో నిజమెంత అబద్ధమెంత? ప్రజలకు వస్తున్న సందేశాలను తీర్చేది ఎవరు, నిగ్గు తేల్చేది ఎవరు? ఇప్పుడు చూద్దాం. మేజర్ పంచాయతీ అయిన నర్సన్నపేటలో రియల్ ఎస్టేట్ వ్యాపార అభివృద్ధి రోజురోజుకి పెరుగుతుంది. ఇదే అదునుగా కొంతమంది ఖాళీగా ఉన్న స్థలం కానీ, పాత ప్రభుత్వ ఆస్తులు కానీ ఎక్కడైనా కనిపించినా వాళ్ల రీతిలో ఆ స్థలాన్ని కబ్జా చేయడానికి ఎంతకైనా తెగిస్తున్నారు. ఈ కబ్జాదారులు చేసే కబ్జాలను అరికట్టేందుకు ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుందా? నర్సన్నపేట పంచాయతీ కార్యాలయం సమీపంలో ఉన్న బోర్డు బంగ్లా ఈ మధ్యనే ఒక వ్యక్తి ఇది నా స్థలమని కోర్టు ఉత్తర్వులు ఇచ్చిందని చెప్తూ ఆ స్థలాన్ని చదును చేసి నిర్మాణం చేయుటకు పూనుకున్నాడు. ఇక్కడ నర్సన్నపేట డివిజన్ లో నేను ఇక్కడ ఇల్లు ప్లేస్ కొనుక్కున్నాయి. 2018 నాకు రిజిస్ట్రేషన్ అయింది. ఈ రిజిస్ట్రేషన్ అయిన దగ్గర నుండి నేను ఇక్కడ నుండి వచ్చేసరికి ఇది 22A పడ్డదనేసి ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళేటప్పటికి నేను కొద్ది రోజులు బయటకు వెళ్ళిపోయి నేను దాని నిమిత్తం వెళ్ళిపోయాను. తర్వాత ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి వచ్చేటప్పటికి ఇది 22A ఉన్నదన్నారు. సరే అయ్యా, ఇది ఏమైనా న్యాయం ఉంటే చెయ్యండి, లేదనుకుంటే నాకు అన్యాయం అయితే అవసరం లేదు, ఏం లేని అందులో పెట్టవచ్చు. కలెక్టరేట్ కి ఇక్కడ ఎంఆర్ఓ గారి దగ్గర నుండి కలెక్టరేట్ కి పంపిస్తే కలెక్టర్ ఎన్ఓసి ఇచ్చారు. ఎన్ఓసి ఇచ్చిన తర్వాత నేను సబ్ డివిజన్ 3 సార్లు మండల సర్వేని తెచ్చి సర్వే చేయించిన తర్వాత నాకు సబ్ డివిజన్ చేసి ఎంఆర్ఓ గారు ఇచ్చేసిన తర్వాత నేను ప్లాన్ పెట్టుకున్న తర్వాత ప్లాన్ నుండి ఎంత వీళ్ళంతా ఇబ్బంది పెట్టి కోర్టుకి వెళ్ళేందుకు ముందు కూడా అప్రూవల్ కూడా ఇచ్చిన తర్వాత వీళ్ళంతా వచ్చి ఎంపీడీఓ ముందు నాకు అల్లరి చేసిన ఎక్కువ ఎంపీడీఓ 3 సార్లు నేను కోర్టు నుండి ఆర్డర్ తెచ్చినా నాకు దగ్గర కోర్టు దగ్గర కింద నాకు చాలా ఇబ్బంది పెట్టారు, నన్ను చాలా హరాస్మెంట్ చేశారు. ఈ రోజు కూడా నాకు కోర్టు ఆర్డర్తో నేను పని నిమిత్తం నేను వచ్చేటప్పుడు కూడా ఈ రోజు కూడా వచ్చున్నా. ఇది న్యాయం అయితే చూడండి. ఇది అన్యాయంగా ఏమైనా జరగాలని ఉంటే నాకు ఏం అవసరం లేదయ్యా. నేనేం కబ్జా చేసినోను కాదు, నేను ఉన్నోను కాదు. ఇది ప్రభుత్వ స్థలం అంటున్నారు. ప్రభుత్వ స్థలం అయితే కొన్ని ప్రూఫ్ కంటే నేను కోర్టులో వెళ్ళిన కోర్టులో ఇదిగో నాకు ఆర్డర్స్ ఉన్నాయి. ఇదిగోండి నా ఆర్డర్స్, కోర్టు ఆర్డర్స్ నుండి తీసుకుని వచ్చారు. నర్సన్నపేట ఎంపీడీఓ బి మధుసూదన్ రావు ఈ స్థలం బోర్డు బంగ్లాది అని తెలియజేస్తూ గతంలో ఈ బంగ్లా పలు ప్రభుత్వ కార్యక్రమాలకి వినియోగించుకునేవారమని తెలియజేశారు. దీనిపై పలుమార్లు కొందరు కబ్జాదారులు ఈ స్థలాన్ని స్వాధీనం చేసేందుకు ప్రయత్నించారు. నేడు మరలా ఈ స్థలాన్ని మా దగ్గర కోర్టు ఆర్డర్ ఉందని చెప్పి స్థలం ఆక్రమించుకునేందుకు ఇక్కడికి కొంతమంది చేరుకున్నారు. వాళ్ళకి ఈ స్థలం మాది, మీకు కోర్టు ఆర్డర్లో ఉన్న సర్వే నెంబర్ వేరని తెలియజేయడం జరిగింది. గతంలో వాళ్ళు కూడా రాత్రి మీద వచ్చి ఇక్కడ ఉన్నటువంటి కాంపౌండ్ వాళ్ళని అవి పడగొట్టేశారండి. ఒక పాడు పడుకున్న బిల్డింగ్ లో సగం పార్ట్స్ కూడా ఆ రోజు తొలగించారు. ఆ తర్వాత ఇది మండల పరిషత్తు ఓల్డ్ బంగ్లా ప్లేస్ అండి. బంగ్లా అది ఆధారాలు కూడా ఉన్నాయి. రికార్డు ప్రకారంగా కూడా అది బోర్డు బంగ్లా రికార్డుగా అది రికార్డ్ అయ్యి ఉంది రెవెన్యూ రికార్డులో. కాకపోతే వాళ్ళు ఏదో నెంబర్తో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, రిజిస్టర్డ్ డాక్యుమెంట్. ఆ తర్వాత మళ్ళీ సవరణ కూడా చేసుకుని రిజిస్ట్రేషన్ చేశారు. అది వాళ్ళ స్థలం ఎక్కడో అది మరి వాళ్ళే గుర్తించాలి, లేదా రెవెన్యూ లేదా సర్వేలు గుర్తిస్తే వాళ్ళ స్థలంలో వాళ్ళు కట్టుకోవడంలో మాకేం ఇబ్బంది లేదు. వీళ్ళు దప్దపాలుగా వచ్చి ఇది మాదే స్థలం అన్నారు. దాని మీద మేము కూడా కోర్టులో కౌంటర్ దాఖలు చేశాము. అది విచారణలో ఉంది. కాకపోతే వాళ్ళ స్థలంలో వాళ్ళు ఎక్కడైతే వాళ్ళ స్థలం అనుకున్నారో ఆ స్థలంలో కట్టుకోవడానికి మాకు ఇబ్బంది లేదు. ఈ సర్వే నంబర్ కాదు, ఈ ప్లేస్ అయితే కాదు వాళ్ళు.
వాళ్ళు రిజిస్ట్రేషన్ పొందినటువంటి స్థలము ఈ స్థలము ఒకటి కాదు. అయితే పంచాయతీ కార్యాలయం సమీపంలో ఉన్న బోర్డు బంగ్లా ఆక్రమణపై ఎమ్మెల్యే భగ్గు రమణమూర్తి స్పందించారు. శనివారం టీడీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, గత పూర్వం నుండి గంజం జిల్లాలో ఉన్ననాడు వారి హయాంలోని బోర్డు బంగ్లా నిర్మాణం జరిగిందని వివరించారు. అటు తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా వీడిపోయిన తరువాత ఈ బంగ్లా స్థానిక మండల ప్రజా పరిషత్కు అప్పగించారు. ఇటీవల కాలంలో కొందరు కబ్జాదారులు దీనిపై కన్నేసి ఆక్రమణ చేపట్టేందుకు చర్యలు చేపట్టారు. కరోనా సమయంలో ఒక తహసీల్దార్ అండతో తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి దీన్ని కబ్జా చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే వారికి సంబంధించిన డాక్యుమెంట్లో ఉన్న స్థలం అక్కడ లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ స్థలంలో 39 సెంట్లు భూమి బోర్డు బంగ్లా పేరుతో 219 ఒకటి బైబీ పేరుతో ఇది నమోదై ఉందని ఆయన వివరించారు. 219/1B1 39 సెంట్లు గవర్నమెంట్ స్థలం. అది బోర్డు బంగ్లా అనే ఆధీనంలో ఉండేది. అంటే మండల పరిషత్ ఆధీనంలో ఆ స్థలం ఉండేది. ఆ బంగ్లా ప్రాంతంలోనే స్కూల్ కలిపి నడిపేవారు. ఆ స్కూల్లో కలిపి చిన్న చిన్న కార్యక్రమాలు కలిపి జరిగేవి ఆ రోజుల్లో. అటువంటి బంగ్లాని ఆక్రమించాలనే దురుద్దేశంతో దేగల్లాగా దాన్ని తన్నికెళ్ళిపోవాలనే ఆలోచనతో తప్పుడు డాక్యుమెంట్స్ తో రిజిస్ట్రేషన్ సృష్టించి, అలాగే కోర్టులో పర్యాయాలు దానిపైన కేసులు వేస్తూ 2023 వరకు అంతకుముందు అధికారులు నిలవరించారు ఆ ఆక్రమణ జరగకుండా. 2023లో అలాగే ఉండే రెవెన్యూ తహసీల్దార్ వారు పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చి ఇది ఆక్రమణకి లీగలైజ్ చేశారు. దానివల్ల కోర్టులో వాడు ఎవరైతే తప్పుడు డాక్యుమెంట్స్ సృష్టించి అన్యాక్రాంతం చేయడానికి ఆలోచించాడో వాడు కోర్టు ద్వారా ఆదేశాలు తెచ్చి ఈవేళ ఆక్రమణకి చేయడానికి ఈవేళ మిషన్స్ తో వెళ్లి ఆ బంగ్లా పాడుబడిపోయిన బంగ్లా స్థలాన్ని చదును చేయడం, అలాగే ప్రహరీ వాళ్ళని కూలగొట్టడం కార్యక్రమాలు చేస్తున్నాడు. కోర్టుని మభ్యపెట్టి ఆర్డర్ తెచ్చారు. అందువల్ల దీని మీద పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించి డాక్యుమెంట్స్ అన్ని కోర్టుకి ప్రొడ్యూస్ చేసి ఈ అక్రమంగా ఎవరైతే అతని పేరు ముద్దాడా గోవిందరావు అక్రమంగా అది స్వాధీనపరచుకోవడానికి చూస్తున్నాడు. అందువల్ల ఈ తప్పుడు సర్టిఫికేట్ ఇచ్చిన ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళ మీద చర్య తీసుకుని ప్రభుత్వ స్థలాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారులకు ఉంది. ఈ కబ్జాలపై జిల్లా కలెక్టర్కు, ఆర్డీఓకు, సంబంధిత అధికారులకు లిఖితపూర్వకంగా దరఖాస్తు ఇవ్వడం జరిగిందన్నారు. ఈ కబ్జాలు నర్సన్నపేటలో అసలు నిజంగా జరుగుతున్నాయా? ఇందులో నిజమెంత, అబద్దమెంత? అసలు నిగ్గు తేల్చేది ఎవరు?